అందరికీ నమస్తే. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మీ ఇళ్లలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఒక పండుగ జరుపుకోవడమే కాదు, దాని వెనుకాతలు ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో ఉగాది పండుగ వెనుకాతలు ఉండేటువంటి సైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నేను మీ మిత్రుడు యోగచంద్ర వివేక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది అనేది యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగా ప్లస్ ఆది అంటే బిగినింగ్ ఆఫ్ ద టైం అని అర్థం. దానినే మనం ఉగాది అని మన వాడుక భాషలో అంటుంటాం. ఈ ఉగాది పండుగ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశం మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి పేర్లతో ఉగాది పండుగ జరుపుకుంటారు. కర్ణాటకలో మనం చూసుకుంటే యుగాది పేరు మీద జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి బడివాడ పేరుతో జరుపుకుంటారు. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, ఉగాది అనేది ఒక సైంటిఫిక్ ఫెస్టివల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగాది రోజున మనం చేసే ప్రతి కార్యక్రమం వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. మన హిందూ ధర్మంలో చూసుకుంటే కనుక ఉగాది రోజున చాలా మహత్కార్యాలు జరిగాయి. అందులో ఒకటి, వేదాలు రాక్షసులు పట్టుకెళ్ళిపోతే మత్స్యావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు వేదాలను వెలికి తీసిన రోజు ఉగాది రోజు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఉగాది రోజునే ఆరంభించాడు అని చెప్పి మన పురాణాలు చదివితే మనకు తెలుస్తుంది మిత్రులు. ఉగాది అనేది మన కొత్త సంవత్సరానికి ఆరంభ దశ. అంటే చైత్రమాసంలో మొదటి రోజు వస్తుంది. ఉగాది సమయానికి మనం చూసుకుంటే ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చెట్లన్నీ కూడా ఆకులు రాల్చి కొత్త చిగురులు వస్తాయి. అదేవిధంగా పంట పొలాల్లో కొత్త పంట వస్తుంది. ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే రాబోయే సంవత్సరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి మన జీవితంలో, ఈ ప్రకృతిలో అని చెప్పి పంచాంగ శ్రవణం విన్నవారికి అర్థమవుతుంది. పంచాంగ శ్రవణం కేవలం ఏది పడితే అది చెప్పడం కాదు, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి, అంటే ఆస్ట్రానమీని అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు పంచాంగం రాస్తారు. అటువంటి మహాజ్ఞానులు మన పురాణాల్లో మనకు కనిపిస్తారు. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే ఏ కాలంలో ఏ పంటలు వేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఈ పంచాంగ శ్రవణం వింటే అర్థమవుతుంది. అదేవిధంగా మనం కూడా సైకలాజికల్ గా ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి ఈ పంచాంగ శ్రవణంలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఉగాది రోజున మనం అందరం కూడా, మనకందరికీ ఇష్టమైనది ఉగాది పచ్చడి తినడం. తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు, ఈ 6 రకాలు మనం ఉగాది పచ్చడిలో చూడొచ్చు మిత్రులారా. ఈ 6 రకాలు కలిపినటువంటి పదార్థం, అంటే ఉగాది పచ్చడి తినడం కారణంగా మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతిలో చాలా మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడు కొత్త కొత్త రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక ఉపాయం ఉగాది పచ్చడి తినడం. ఉగాది పచ్చడి తినడం కారణంగా మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది ఉగాది పచ్చడి యొక్క గొప్పతనం. మన జీవితంలో కూడా చాలా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం వస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడపాలని మన పూర్వీకులు ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ అని కూడా ఈ ఉగాది పచ్చడిలో మనం చూడవచ్చు. ఉగాది రోజు నుంచి ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకోవడం, దీనిని మన పూర్వీకులు ఎప్పుడో కనుక్కొని మనకు తెలియజేయడం, ఒక పంచాంగం ద్వారా కూడా అందించడం అనేది మన పూర్వీకుల యొక్క విజ్ఞానం ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఉగాది వెనుక ఉండేటువంటి సైన్స్ ఏదైతే ఉందో అది మన భవిష్యత్ తరాలకి అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విధంగా మనం అందరం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరో వీడియోలో మరో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై భారత్, జై హింద్.